హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ వచ్చేసి ఫుల్ హడావిడి చేస్తూ ఉన్నది. Hi guys, good morning. Welcome back to my YouTube channel Vandana's World. So today is 17 July guys and it's my birthday. So Kishore అయితే మార్నింగ్ వచ్చింది. మార్నింగ్ వచ్చేసి ఫుల్ హడావిడి చేస్తూ ఉన్నది. ఎందుకంటే నేను త్వరగా రెడీ అవ్వలేదు అని చెప్పేసి, టైం అయిపోయింది అని చెప్పేసి హడావిడి చేస్తూ ఉండే. సో దీని బ్యాక్ స్టోరీ అయితే చెప్తాను. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇయర్ రింగ్స్ అన్నీ కార్లో వచ్చి పెట్టుకోండి నేను. ఎస్ ఎస్ ఈస్ లాఫింగ్ వెనకాల ఎవ్రీవన్ ఆర్ కెమెరా షై గైస్. కొత్తలో అట్లే ఉంటుంది. ఇట్స్ ఓకే ఫైన్. సో ఎక్కడికి పోతుండదు నాకే ఐడియా లేదు. విల్ సీ. బట్ మై హెయిర్స్ ఆర్ వైట్. బ్లో డ్రై కూడా చేసుకోలేదు. ఫైన్. కిషోర్ అయితే ఇక్కడ నాకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిండు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ హిమ్. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ గైస్. ఐ వాజ్ సో హ్యాపీ. ఈ గేవ్ అ వెరీ గుడ్ మెమొరీ ఫర్ మీ అని చెప్పేసి. బికాజ్ ఈజ్ నాట్ వెరీ గుడ్ అట్ సర్ప్రైజింగ్ థింగ్స్ గైస్. అంతా రివీల్ చేసేస్తూ ఉంటాడు. ఏమి హైడ్ చేసుకొని కాను, ఫర్ ద ఫస్ట్ టైం అంతా హైడ్ చేసి ఏమి కొంచెం కూడా నాకు డౌట్ రాకుండా చూసుకొని he did it, he made it. Surprises are not his things, he's not very fond of it. అయినా నా కోసం అంత ఎఫర్ట్ చేసి he made it కదా. సో I felt really happy. He made me so happy on that day. సో లైఫ్లో ఇలాంటి సర్ప్రైజెస్ విల్ మీన్ అ లాట్ కదా, ఎప్పటికీ మెమొరీగా ఉండిపోతుంది. సో మీరు కూడా అంతే అండి. మీ ఫేవరెట్ పర్సన్స్ ఆర్ మీ పార్ట్నర్స్ మీకు ఎంత వీలైతే ఎంత స్మాల్ సర్ప్రైజెస్ అయినా పర్లే, సర్ప్రైజెస్ ఇస్తూ ఉండండి. సో ఈవెన్ దే విల్ ఫీల్ వెరీ గుడ్, దే విల్ ఫీల్ వెరీ స్పెషల్. యా, నేను ఆ రోజైతే ఐ ఫెల్ట్ వెరీ స్పెషల్. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ మై డియర్ హస్బెండ్. సో కేక్ కూడా నా ఫేవరెట్ కేక్ గైస్, రెడ్ వెల్వెట్. సో బ్యాక్ స్టోరీ ఏంటంటే, నా బర్త్డే ప్రీవియస్ డే కిషోర్ కాల్ చేసి నాకు ఆఫీస్లో లీవ్ ఇస్తలేదు, రేపు పర్మిషన్ తీసుకొని వస్తాను, విల్ గో ఫర్ లంచ్ అని చెప్పిండే అంతే. తర్వాత నైట్ ఎప్పుడో ఫోన్ చేసి, లేదు మార్నింగే వస్తాను 9:30 లోపల, నువ్వు రెడీ ఉండు, 10:30 లోపల వీఆర్ గోయింగ్ టు సమ్ ప్లేస్, అడిగిపో ఉండాలా అని చెప్పిండే. ఐ వాజ్ కన్ఫ్యూజ్. సో రెడీ అవ్వడం లేట్ అయిందనమాట. కిషోర్కి తెలుసు హాలిడే ఇచ్చిండారు అని, బట్ ఐ డి నాట్ టెల్ హాలిడే ఇచ్చిండారు అని. నైట్ ఎప్పుడో చెప్పే. అలా సర్ప్రైజెస్ కూడా ఇస్తూ ఉంటాడు. అది అయిన తర్వాత అక్కడంతా సెలబ్రేషన్స్ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే మకాబాయ్ స్టోరీస్ అని రెస్టారెంట్కి వచ్చాము. ఇది సింగ్సంద్ర దగ్గర ఉండేది. సో ఈ ప్లేస్ అయితే నా సజెషనే, బికాజ్ ఇక్కడికి మా ఫ్యామిలీ జట్లో ఫస్ట్ వన్ టైం వచ్చింటిమి. ఇక్కడ అంబియన్స్ కానీ ఫుడ్ కానీ అంతా టాప్ నాచ్ గైస్. ఇట్ విల్ బి సో గుడ్. ఫుడ్ అయితే అమేజింగ్ అనే చెప్పొచ్చు. అంబియన్స్ ఈజ్ ఆల్సో గుడ్. సో మేమైతే పిజ్జా, చిల్లీ చికెన్ వింగ్స్, పాస్తా ఏమేమో ఆర్డర్ చేసాము. అన్నీను చాలా బాగుండే. సో సాటర్డేస్ అయితే ఇంకా బాగుంటుంది. సాటర్డే నైట్స్ డీజే నైట్స్ ఉంటుంది. సో బాగుంటుంది. సో మేమైతే రిటర్న్ అయ్యాము. ఇంటికి వచ్చే లోపల 4:30 అయిండే. సో కిషోర్ కాసేపు ఉండి 5:30కి రిటర్న్ అయిండు. అరౌండ్ 6:30 నేను మళ్ళీ రెడీ అయ్యా, బికాజ్ ఫ్యామిలీతో బర్త్డే సెలబ్రేషన్ కోసం. మేము ఎలా అంటే ఫస్ట్ నుంచిను ఎవరిదైనా బర్త్డేస్ ఉన్ని, యానివర్సరీస్ ఉన్ని, స్పెషల్ ఈవెంట్స్ ఉన్ని ఇలా రెస్టారెంట్స్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో అమ్మ సైడ్ ఎలా అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వచ్చేసి 4 మెంబర్స్ అనమాట. వాళ్ళు 1 బ్రదర్ 3 సిస్టర్స్, ముగ్గురును అత్తిబెల్లెలోనే ఉండేది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనే చెప్పచ్చు. సో ఏమిటికన్నా కానీ ముగ్గురు 3 ఫ్యామిలీస్ ఆల్సో విల్ గెట్ టుగెదర్ అండ్ విల్ సెలబ్రేట్. సో ఇట్ విల్ బి సో గుడ్ గైస్. సో మేమైతే అత్తిబెల్లెలో స్పైసీ రివెంజ్ అనే రెస్టారెంట్కి వెళ్ళి తినేసి అక్కడ కేక్ అయితే కట్ చేసాము. అక్కడంతా సెలబ్రేషన్స్ అయిన తర్వాత లాస్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో ఇక్కడ మేము ఎలా అంటే 3 ఫ్యామిలీస్ కూడా డైలీ నైట్ ఎవరైనా ఒకరింట్లో గెట్ టుగెదర్ అవుతాము.
ఆ డేలో ఏమేం జరిగిందో, ఏమైనా టాపిక్స్ ఆర్ డిస్కషన్స్, గాసిప్స్, జోక్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ విల్ గో గైస్ 1 to us. Nobody will see phones. ఎమర్జెన్సీలో తప్పితే will deeply involved in talks so that bonding and communication will be strong. Best thing guys.